దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదినం బైబిల్ పఠనం. ఈరోజు మార్చి 24, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన యెహోషువ 11, 12, 13 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 32 వచనాలు. మొదటిగా యెహోషువ 11వ అధ్యాయం. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కునున్న మన్య దేశములోను, కిన్నెరతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజ్జీయులకును, మన్యంలోనున్న యోబీసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానం పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారంగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరేరే. ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించదను. నీవు వారి గుర్రముల గుదిగాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చాను. కాబట్టి యెహోషువయు అతనితో కూడా ఉన్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతం చేసి మహాసీదోను వరకును, మిశ్రేపొత్మాయీము వరకును, తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదిగాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతం చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతం చేసిరి. ఎవరును తప్పించుకొనకుండా యెహోషువ వారిని అందరినీ నిర్మూలం చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాను. యెహోషువ రాజులందరినీ హతం చేసి వారి పట్టణములను పట్టుకుని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలం చేశాను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేశాను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలీయులు దోచుకొనిరి. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపచేయు వరకు కత్తివాతను హతం చేయుచు వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియూ అతడు చేయక విడవలేదు. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, షెఫేలా ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపాను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేశాను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరేదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారి యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలం చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశంలోను, అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోను ఉన్న అనాకీయులను నాశనం చేశాను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలం చేశాను. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు
యెహోషువ దేశం అంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. యెహోషువ 12వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశంలో స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను. అతడు హెష్బోన్లో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుము నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకును, తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రం వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానం వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషంలో ఒకడు. అతడు అస్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతట్లోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతం చేసి యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాన్ని ఇచ్చాను. యొర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయీరు వరకు నుండి హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చాను. మన్యంలోను లోయలోను షెఫేలా ప్రదేశంలోను చర్యల ప్రదేశంలోను అరణ్యంలోను దక్షిణ దేశంలోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా ఎరికో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేం రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేల్ రాజు, తప్పూయా రాజు, హెపెరు రాజు, అఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్ మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెరులో యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల్ రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. యెహోషువ 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పునున్న షీహోరు మొదలుకొని కనానీయులవని అంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని అఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశం మిగిలి ఉన్నది. మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటి లోయ ధరనున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు, మెదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోన్లో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు,
రెఫాయిలు శేషములో అస్తారోతులోను ఎద్రెయిలోను ఏలిక అయిన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇజ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను మాయాకాతీయులను నేటి వరకు ఇజ్రాయేలీల మధ్య నివసించుచున్నారు. లేవీ గోత్రమునికి అతడు స్వాస్థ్యమియ్యలేదు. ఇజ్రాయేలీల దేవుడని యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చాను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటి లోయ ధరనున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదేబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానంలోని పట్టణములన్నయు, దీబోను, బామోత్ పైలు, బేత్మయల్మెయోను, యాహాను, యాహాసు, కేదేమోతు, మేఫాతు, కిరియతాయిము, సిబ్మాలోయలోని కొండమీది సెరెత్ సహరు, బేత్పయోరు, పిస్కా కొండ చర్యలు, బెతియేషి, మోతు అను పట్టణములను మైదానంలోని పట్టణములన్నయు, హెష్బోన్లో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశమునున్న ఇవి, రేకెము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును అమోరీల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపిరి. యోర్దాన్ ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యం ఇచ్చాను. వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నయు, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేరు వరకు అమ్మోనీయుల దేశంలో సగమును, హెష్బోను మొదలుకుని రామాత్మిజ్పే బెటోనీము వరకును, మహనయీము మొదలుకుని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను అనగా హెష్బోన్ రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరెత్ సముద్ర తీరం వరకునున్న యోర్దాను ప్రదేశమును. వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చాను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషాన్లోని యాయీరు పురములైన బాషాన్లోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అస్తారోతు, ఎద్రెయియును, బాషాన్లో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగం మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. ఎరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఏలయనగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. కొత్త నిబంధన లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 32 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు,
నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలిచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నేను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసేతువని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురా నేను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడిందై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.